విజయనగరంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. అసలు ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. గతంలో నేతలు మాట్లాడిన వాక్యాలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొంటూ త్వరలో కూటమి ప్రభుత్వంలో ఎయిర్పోర్టు పేరుతో జరుగుతున్న పెద్ద స్కామ్ను ఆధారాలతో బయటపెడతామని తెలిపారు. ఈ మాటలే కదా మీరు మాట్లాడిన మాటలు. మోడీ గారు మీ గురించి మాట్లాడిన మాటలేంటి, ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలేంటి, ఇంకా వీడియోలు. ఏపీలో ఏం జరుగుతుందని మోడీ గారు చెప్పారు వాళ్ళ ఎన్నికల్లో. చూడండి ఇవి. మోడీ గారు మీకు చెప్పిన మాటలేంటి? అవినీతి అక్రమార్జనలో బాబు గారి సీనియర్ అని చెప్పారు. మీ గురించి సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఈనాటి ప్రధానమంత్రి గారు, ఆనాటి ప్రధానమంత్రి గారు డేటా చోరుతో జాగ్రత్త అన్నారు. అంటే మీరు చేసే డేటాలు ఇవన్నీ మేము చెప్పిన మాటలు కాదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు, ఇవాళ ప్రధానమంత్రి గారు వారు ఆనాడే కాదు, ఈనాడు కూడా వారు ప్రధానమంత్రి గారే. చూడండి. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎం అని చెప్పారు. మరి మన వ్యవసాయ శాఖ మంత్రులు, మరి ఆనాడు పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారు మాట్లాడిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు, సుమైవే. ఏటో మాట్లాడారు. నేను ఇట్లా చెప్పడానికి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు ఈ భాషని. మరి దీన్ని మీరు జాగ్రత్తగా, మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని తెలిసినప్పుడు మీరు ఏదో